హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్లో నెక్స్ట్ మనం హెచ్టిఎంఎల్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఓకే, సో హెచ్టిఎంఎల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వెబ్ పేజెస్, వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఓకే, రైట్. సో మరి వెబ్సైట్స్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, అలాగే మనకి వెబ్ పేజెస్ అంటే ఏంటి, అసలు వీటి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది వెరీ క్లారిటీగా మనం ఇప్పుడు మాట్లాడదాం. సో మనకి ఈ క్లారిటీ తెలిస్తే ఆ తర్వాత మనం నెమ్మదిగా ఇంకా హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఓకే, రైట్. సో వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, అలాగే వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి. మనకి వెబ్ పేజ్ అంటే ఏంటంటే, వెబ్ పేజ్ అనేది ఒక సింగిల్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, సో మనము ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటే అందులో ఒక సింగిల్ డాక్యుమెంట్నే మనం వెబ్ పేజ్ అంటాం. ఓకే, సో వెబ్ పేజ్ ఈజ్ ఎ సింగిల్ డిజిటల్ డాక్యుమెంట్ విత్ స్పెసిఫిక్ కంటెంట్ లైక్ బ్లాగ్ పేజ్ ఆర్ కాంటాక్ట్ ఇన్ఫో ఎట్సెట్రా. ఓకే, అంటే సో ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ వెబ్సైట్ మనం తీసుకుంటే అందులో మనం ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినా సరే దానికి సంబంధించి ఒక పేజ్ వస్తుంది కదా, దానికి సంబంధించి ఒక డీటెయిల్ వస్తుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదో ఆఫర్ ఉంది. సో దీని మీద కనుక మనం క్లిక్ చేసామనుకోండి, దానికి సంబంధించినటువంటి పేజ్ వస్తుంది, దానికి సంబంధించిన ఇమేజెస్ కానీ, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఇదేంటి, ఇదొక పేజ్ మనం వెబ్లో చూస్తున్నాం కాబట్టి, బ్రౌజర్లో చూస్తున్నాం కాబట్టి ఇదొక వెబ్ పేజ్ అన్నమాట. ఓకే, అలాగే ఇంకొక ప్రోడక్ట్ మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఓకే, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రోడక్ట్ మనం క్లిక్ చేసామనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన యూఆర్ఎల్ కూడా మనకి మారుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా మనం ఓపెన్ చేసిన ప్రతి ప్రోడక్ట్కి కూడా యూఆర్ఎల్ అనేది మారుతూ ఉంటుంది. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చాం, యూఆర్ఎల్ మారిపోయింది, ఇది ఒక సపరేట్ పేజ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసామనుకోండి, దానికి సంబంధించినటువంటి పేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కొక్క వెబ్ పేజ్ అనమాట. ఓకే, సో వెబ్ పేజ్ అంటే ఏంటి, ఒక సింగిల్ డాక్యుమెంట్, ఒక సింగిల్ వెబ్ డాక్యుమెంట్. ఓకే, సో ఒక పర్టిక్యులర్ డీటెయిల్స్కి సంబంధించి ఓకే ఇన్ఫర్మేషన్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒక సింగిల్ డిజిటల్ డాక్యుమెంట్నే మనం వెబ్ పేజ్ అంటాం. సో ఇది ఒక వెబ్ పేజు, మళ్ళీ ఇంకో దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఒక పేజ్ వస్తుంది, అదొక వెబ్ పేజు. అలాగే ఇంకొక దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పేజ్ వస్తుంది, అదొక వెబ్ పేజు. సో ఒక వెబ్ పేజ్ అంటే ఒక సింగిల్ డాక్యుమెంట్. ఓకే, సో మరి వెబ్సైట్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉండాలి. సో ఏవైతే రిలేటెడ్ వెబ్ పేజెస్ అన్నీ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి సంబంధించి అమెజాన్ వాడు ఏ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతున్నాడో ప్రతి ప్రోడక్ట్కి ఒక వెబ్ పేజ్ రెడీ చేసుకున్నాడు. ఓకే, సో వాడి యొక్క వెబ్ పేజెస్ అన్నీ కలిపితే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ని మనం ఏమంటాము, వెబ్సైట్ అంటాం. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ తీసుకుందాం. సో తెలుగు వెబ్ గురు .in ఓపెన్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది వస్తుంది. సో ఇందులో మన గురించి అన్నిటి గురించి ఒక సమ్మరీ లాగా హోమ్ పేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని హోమ్ పేజ్ అంటాం, ఇదొక వెబ్ పేజ్. ఓకే, అలాగే నేను మెంబర్షిప్స్ క్లిక్ చేశాను అనుకోండి, సో మన మెంబర్షిప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎందులో ఉంటుంది, ఆ పేజ్ వచ్చింది, అదొక వెబ్ పేజ్. ఓకే, అలాగే సక్సెస్ స్నాప్స్ అన్నాను, అంటే మన కోర్సెస్ నేర్చుకొని ఎంతమంది అయితే జాబ్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ చేసిన మెసేజెస్, ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కలిపి నేను సక్సెస్ స్నాప్స్ అని చెప్పి ఒక పేజ్ ఉంచాను, ఇదొక వెబ్ పేజ్. ఓకే, అలాగే FAQ క్లిక్ చేస్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి మనకి ఎవరైతే మన వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారో దానికోసం ఒక పేజ్ రెడీ చేశాను, అదొక వెబ్ పేజ్. అర్థమవుతుందా? ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్కటి ఒక్కొక్క వెబ్ పేజ్. FAQ ఓపెన్ చేస్తే పైన /FAQ వచ్చింది, సక్సెస్ స్నాప్స్ ఓపెన్ చేస్తే పైన సక్సెస్ స్నాప్స్ వచ్చింది, అలాగే మెంబర్షిప్స్ ఓపెన్ చేస్తే పైన /మెంబర్షిప్స్ వచ్చింది. ప్రతిదీ కూడా ఒక వెబ్ పేజ్ అనమాట. ఓకే, సో ఈ వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపితే అవన్నీ రిలేటెడ్ కదా. తెలుగు వెబ్ గురుకు సంబంధించిన FAQ పేజ్, తెలుగు వెబ్ గురుకు సంబంధించిన సక్సెస్ స్నాప్స్ పేజ్,
తెలుగు వెబ్ గురుకు సంబంధించిన మెంబర్షిప్ పేజ్, తెలుగు వెబ్ గురుకు సంబంధించిన హోమ్ పేజ్. సో ఈ వెబ్ పేజెస్ అన్నీ కలిపితే తెలుగు వెబ్ గురు వెబ్సైట్. అర్థమవుతుందా? సో వెబ్ పేజ్ అంటే ఒక సింగిల్ వెబ్ డాక్యుమెంట్ అనమాట. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని సంబంధించి, ఒక పర్టికులర్ డీటెయిల్కి సంబంధించి ఏదైతే సింగిల్ వెబ్ డాక్యుమెంట్ ఉంటుందో, డిజిటల్ డాక్యుమెంట్, దాన్నే మనం వెబ్ పేజ్ అంటాం. అలాంటి రిలేటెడ్ వెబ్ పేజెస్ అన్నీ కలిపితే దాన్ని వెబ్సైట్ అంటాము. దాన్ని వెబ్సైట్ అంటాము. అర్థమవుతుందా? సో అలా మనకి వెబ్ పేజ్ అని, వెబ్ సైట్ అని చెప్పి అంటూ ఉంటాం. వెబ్సైట్ అంటే ఏంటి? ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ దీస్ లింక్డ్ వెబ్ పేజెస్, ఓకే, అండర్ ఏ సింగిల్ డొమైన్ నేమ్. సో అవి కూడా ఎలా ఉంటాయి? అన్ని తెలుగు వెబ్ గురు .in అనే వెబ్సైట్ డొమైన్ ఏదైతే ఉందో దాని అండర్లో ఉన్నాయి. సో FAQ క్లిక్ చేస్తే తెలుగు వెబ్ గురు .in/FAQ, ఓకే, సక్సెస్ స్నాప్స్ అంటే /సక్సెస్ స్నాప్స్, అన్నీ కూడా తెలుగు వెబ్ గురు .in అనే డొమైన్లో ఉన్నాయి కదా, అలా. సో రిలేటెడ్ వెబ్ పేజెస్ అన్నీ కలిపి ఒక సింగిల్ డొమైన్ అండర్లోకి తీసుకొచ్చి వాటినే కలెక్టివ్గా ఒక వెబ్సైట్ అంటున్నాం మనం, ఓకే. సో కలెక్షన్ ఆఫ్ దీస్ లింక్డ్ వెబ్ పేజెస్ అండర్ ఏ సింగిల్ డొమైన్ నేమ్, అండర్ ఏ సింగిల్ డొమైన్ నేమ్, దాన్నే మనం ఏమంటాము? వెబ్సైట్ అంటాం, ఓకే. మరి వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే, సో వెబ్సైట్, వెబ్ అప్లికేషన్ ఆల్మోస్ట్ మనకి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ దీనిలో కూడా ఉంటాయి. కాకపోతే వెబ్సైట్కి, వెబ్ అప్లికేషన్కి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, వెబ్సైట్ అనేది ఒక స్టాటిక్ వన్ అన్నమాట. వెబ్సైట్ అనేది ఒక స్టాటిక్ వన్, అదే వెబ్ అప్లికేషన్ అనేది ఇంటరాక్టివిటీ, డైనమిక్ అనమాట ఇది, ఓకే. సో అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ వెబ్సైట్ తీసుకుందాం మనం. సో ఫేస్బుక్ అనేది వెబ్సైటా, వెబ్ అప్లికేషనా అంటే వెబ్ అప్లికేషన్, వెబ్సైట్ కాదు. ఎందుకు అంటే అది మనం దాంట్లో రిజిస్టర్ అవ్వడానికి ఎల్లో చేస్తోంది. మనం రిజిస్టర్ అవ్వగలుగుతున్నాం, సైన్ అప్ అవ్వగలుగుతున్నాం, తిరిగి సైన్ ఇన్ అవ్వగలుగుతున్నాం. సో లాగిన్ అయ్యి మనకంటూ ఒక పేజ్ ఉంటుంది, మనం దానిలో మన ఫొటోస్ పెట్టుకోగలుగుతున్నాము, పోస్ట్స్ పెట్టుకోగలుగుతున్నాము, కామెంట్స్ చేయగలుగుతున్నాము, రిప్లైస్ ఇవ్వగలుగుతున్నాము, ఓకే. అంటే దాంట్లో మనం ఇంటరాక్ట్ అయ్యి చాలా యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయగలుగుతున్నాం కాబట్టి అది ఒక వెబ్ అప్లికేషన్ అన్నమాట, ఓకే. అలా కాకుండా ఒక న్యూస్ వెబ్సైట్ ఉందనుకోండి. న్యూస్ వెబ్సైటు ఈరోజు ఏం న్యూస్ ఉంది అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పెడుతూ ఉంటారు, ఓకే. సో ప్రతిరోజు మనం ఆ వెబ్సైట్కి వెళ్తాము, ఈరోజు న్యూస్ ఏంటి అని చదివేసి వచ్చేస్తాం. అంతేగాని మనం అందులో సైన్ అప్ అయ్యి, లాగిన్ అయ్యి మనం న్యూస్ రాసేయడము, లేకపోతే దాని మీద మనం నచ్చినట్టుగా ఆ వెబ్సైట్లో ఇంటరాక్ట్ అయిపోవడము ఉండదనుకోండి. అప్పుడు అది ఏమవుతుంది? వెబ్సైట్ అవుతుంది అనమాట, ఓకే. అర్థమవుతుందా మీకు డిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ వాడు మనకి సైన్ అప్ అవ్వడానికి, లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వలేదు. జస్ట్ ఎవరైతే ఆ ఫేస్బుక్ CEO అండ్ వాళ్ళ టీం ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేశారు, ఓకే. సో మనం వాళ్ళ వెబ్సైట్కి వెళ్తాము, వెళ్ళి జస్ట్ ఫేస్బుక్ అంటే ఎవరిది, ఏ కంపెనీ, అందులో ఎంప్లాయీస్ ఎవరు, CEO ఎవరు, ఆ డీటెయిల్స్ మాత్రమే చూడటానికే మనకు అవకాశం ఇచ్చారనుకోండి, ఓకే. సో ఎన్నిసార్లు చూస్తాము? ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం, ఆ తర్వాత ఎస్ దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోయింది కాబట్టి మరి చూడం. ఎందుకంటే సో అది జస్ట్ ఒక వెబ్సైట్. అందులో మనం లాగిన్ అవ్వడానికో, సైన్ అప్ అవ్వడానికో, మన యాక్టివిటీస్ మనం అందులో పోస్ట్ చేయడానికో మనకు అవకాశమే లేదు కాబట్టి ఇంకా మనం దానిలోకి వెళ్ళం. అప్పుడు అది వెబ్సైట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ అన్నీ ఎల్లో చేస్తుందో అప్పుడు అది వెబ్ అప్లికేషన్ అవుతుందన్నమాట. అలాగే మనం అమెజాన్ తీసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా వెబ్సైట్సా, వెబ్ అప్లికేషన్సా? వెబ్ అప్లికేషన్స్. మనం దానిలో రిజిస్టర్ అవ్వచ్చు, లాగిన్ అవ్వచ్చు, మనకు నచ్చిన ప్రోడక్ట్స్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మనం సో అండ్ సో 10 years బ్యాక్ ఏ ప్రోడక్ట్స్ ఈ వెబ్సైట్లో కొన్నాము అంటే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? అంటే మనకి ఏవైతే ఇంటరాక్టివిటీ ఎల్లో చేస్తాయో, ఓకే, సో వాటన్నిటినీ కూడా మనం వెబ్ అప్లికేషన్స్ అనొచ్చు. సో ఓన్లీ స్టాటిక్ ఇన్ఫర్మేషను, సో మహా అయితే కాంటాక్ట్ ఫామ్ ఇచ్చి ఆ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయడం వరకు ఎల్లో చేసి మిగతాదంతా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూపించినా అది వెబ్సైటే అయిపోతుంది. ఎప్పుడైతే డీప్ లెవెల్ ఇంటరాక్షన్ మనకి ఎల్లో చేస్తుందో, మనం సైన్ అప్ అవ్వడము, లాగిన్ అవ్వడం, మనకంటూ కొన్ని యాక్టివిటీస్ ఆ వెబ్సైట్లో మనం పెర్ఫామ్ చేయగలగడం చేస్తే అప్పుడు ఆ వెబ్సైట్ అనేది వెబ్ అప్లికేషన్ అంటాం దాన్ని.
మీకు అర్థమవుతుందా? సో అలాగా మనకి వెబ్ పేజ్ అంటే ఒక సింగిల్ డాక్యుమెంట్, సింగిల్ పేజే వెబ్ పేజ్. అలాంటి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెసే వెబ్సైటు. ఎప్పుడైతే ఒక వెబ్సైట్కి ఇంటరాక్టివిటీ యాడ్ అవుతుందో అప్పుడు అది వెబ్ అప్లికేషన్. అర్థమవుతుందా? సో అది క్లియర్ డిఫరెన్స్ అన్నమాట మనకి. సో మనం HTML యూజ్ చేసి వెబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెసే మనకి వెబ్సైట్ కాబట్టి వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది HTML యూజ్ చేసి. ఆ వెబ్సైట్స్కి మనం ఇంటరాక్టివిటీ యాడ్ చేస్తే అదే వెబ్ అప్లికేషన్ అవుతుంది కాబట్టి సో మీకు అర్థమవుతుందా? సో మొత్తానికి మనం HTML యూజ్ చేసి వెబ్ పేజెస్, వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ మనం చేయొచ్చు. ఓకే, సో ఏదైనా సరే ఆ యూజర్ ఇంటర్ఫేస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం HTML యూజ్ చేస్తామని చెప్తున్నాను. సో అలాంటి HTML యూజ్ చేసి క్రియేట్ చేసిన వెబ్ పేజెస్ కలెక్షనే మనకి వెబ్సైట్ అవుతుంది. తిరిగి దాంట్లో మనం ఇంటరాక్టివిటీ, అదర్ టెక్నాలజీస్ హెల్ప్ కూడా తీసుకొని ఇంటరాక్టివిటీ కూడా యాడ్ చేస్తే అది వెబ్ అప్లికేషన్ అవుతుంది. ఓకే, మీకు క్లారిటీగా వీటి యొక్క డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకే, సో నెక్స్ట్ మనము ఇంకా HTML అంటే ఏంటి, HTML యూజ్ చేసి వెబ్ పేజెస్ ఎలా డిజైన్ చేయాలి, ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియో నుండి నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.